ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలల్లాంటివన్నారు. రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. వసతుల కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓయూలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 90 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. దుందుబి, భీమా వసతి భవనాలను పరిశీలించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్యొచ్చినా ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం అన్నారు. 100 ఏళ్లలో ఓయూకు వీసీగా దళితుణ్ణి నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం చెప్పారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని మండిపడ్డారు.